పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాం. ఇప్పుడు దైవ వర్తమానమును బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియభారత్ గారు అందించెదరు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందవలనని ఆశిస్తూ ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం అందరము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత ప్రభువా. నాయనా, మీ సన్నిధి మాకు ఇచ్చారు, వేలాది స్తుతులు తెలియచేయుచున్నాం. ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు ప్రభువా, మీకు కృతజ్ఞత. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని చుంటుండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మా అందరితో మాట్లాడు ప్రభువా. పరలోకము నుండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మాతో మాట్లాడి మహిమ పొందమని, వాక్యాన్ని వినిచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దేవుని సన్నిధిలో ఎందుకు సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరము తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో గొప్ప విజయాలను ప్రభు మన పక్షాన చేయాలని ఆశపడుతున్నారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ రీతిగా ప్రభు సన్నిధికి వెళుతున్నాము అన్న విషయాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం మాత్రమే నేను చదివి వినిపిస్తాను. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. వారు నా సన్నిధికి వచ్చి, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వెళతామో నూతన బలాన్ని, నూతన స్థితిని దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలం అని ప్రవక్త యెషయాతో పలికినటువంటి వాక్కును బట్టి మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధికి ప్రభువుని మనం గణపరచడానికే వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో గణపరచడానికి వెళ్ళేటప్పుడు ప్రకటన గ్రంథములో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మాత్రమే నేను చదివి వినిపిస్తాను. దేవుని వాక్యము ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నది. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ 4 జీవులు దివారాత్రులు సమయమనక అసమయమనక ప్రభుని ఘనపరచుచు ప్రార్థన చేస్తున్నట్లుగా, ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చదివాం. అయితే ప్రియ క్రైస్తవ
బిడ్డలారా, ఈరోజు ప్రభుని మనం ఎలాగ గణపరుస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుని గణపరచాలి అంటే గనక మన జీవితాల్లో అబోవ్ అవర్ ప్రాబ్లమ్స్, కష్టాల్లో హయ్యెస్ట్గా ఆయన్ని మనం ఉంచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు సముఖానికి, ప్రభు సన్నిధికి మనము ఆయనని గణపరచటానికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధికి, ప్రజల దగ్గరికి మనం ఎప్పుడైతే వెళతాం, దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే నువ్వు కొన్ని సందర్భాల్లో హర్ట్ అవుతావు, బంధాలు కూడా తెగిపోతాయి. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే గనక, ప్రభువా నిన్ను గణపరచటానికే వచ్చాను, నిన్ను స్తుతించుటకే వచ్చాను, నిన్ను మహిమపరచటానికి వచ్చాను, నిన్ను ప్రేమించటానికే వచ్చాను ప్రభు అని నేను దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు సంకీర్తన 42వ సంకీర్తన 1-2 వచనాలు మనము చదివినట్లయితే దేవుని వాక్యము ఇలాగూ సెలవిచ్చుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. భక్తుడైనటువంటి దావీదు, సింహాసనాన్ని రాజుగా అభిషేకింపబడినటువంటి దావీదు, ఆయన పలుకుచున్నటువంటి దైవవాకు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళతాను, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళతాను. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళవలసిన అవసరం ఏంటండి? ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు అభిషేకము పొంది మహారాజుగా మార్చబడిన తర్వాత అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, మనము దేవుని సన్నిధికి వెళితే మనం మన నీడ్స్ కొరకు వెళ్తాం, మన సమస్యలు తీర్చుకుంటూ వెళ్తాం, లేదా కొంతమంది కిరాణా కొట్టుకెళ్ళి రేషన్ తెచ్చుకునే స్థితిలో కూడా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి నీవు నేను ఏ పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే గనక, ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చాను, కాసేపు నీతో నేను కూర్చొని గడపాలనుకుంటున్నాను ప్రభువా, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రభువా, నిన్ను గణపరచాలనుకుంటున్నాను ప్రభువా, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను ప్రభువా, నిన్ను స్తుతించుటకే వచ్చాను ప్రభువా, నిన్ను ఆరాధించుటకు వచ్చాను ప్రభువా అని నువ్వు నేను చెప్పగలిగినట్లయితే ప్రభు ఏం చేసే దేవుడో తెలుసా అండి? నీకున్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన తీర్చేటువంటి దేవుడు, నీ యొక్క ఫ్యూచర్ అంతటిని ఆయన ఆలోచించేటువంటి దేవుడు, నీ యొక్క లైఫ్ అంతటిని ఆయన కేర్ తీసుకునేటువంటి ప్రభు. ఎందుచేత దేవుని దైవ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ప్రభు నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు అన్న విషయాన్ని మనం గమనించుకొనవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు సన్నిధికి ఎందుకు వెళుతూ ఉన్నాం, ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నాం, సన్నిధిలో ఎందుకు గడుపుతూ ఉన్నాము అంటే, దావీదు చెప్పిన రీతిగా నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను, త్వరపడుతూ ఉన్నాడు. నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు గడుపుతాను, నా దేవుని సన్నిధిలో ప్రభువుని నేను ఎప్పుడు గణపరిచి మహిమపరుస్తూ ఉంటాను అని ఎప్పుడైతే దావీదు చెప్పిన రీతిగా నీవు నేను దేవుని యొక్క దైవ సన్నిధిలో గడిపే బిడ్డలుగా మనం మార్చబడతామో, ప్రభు మనల్ని ఏ విషయంలో కూడా ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఆయనని ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే గనక, ప్రతిరోజు నువ్వు ఆయన్ని స్తుతించాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు నేను కనిపించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము కనిపిస్తావో, ప్రవక్త యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనము చదివినట్లయితే వాక్యం ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నది. యెహోవా వాక్కు విదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. అంటే
దేవుని సన్నిధికి మనం దేనికి వెళ్ళాలంటండి? ఆయన కౌన్సిల్ కొరకు, ఆయన విచారణ కొరకు మనం వెళ్ళాలి. అయితే ప్రభు వేదన పడుతూ ప్రవక్త యెషయాతో పలికినటువంటి ఈ దైవ ప్రవచనములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నన్ను సంప్రదించట్లేదు. వారు ఐగుప్తుకు వెళ్ళి వారు రథాలను, గుర్రాలను, వారికి ఉన్నటువంటి పలుకుబడిని, వారికి ఉన్నటువంటి స్థితిని వారు నమ్ముకుని నా యొద్ద విచారణకు వారు రావట్లేదు అని చాలా వివరముగా దేవుని లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము దేవుని గణపరిచేటువంటి వారము, దేవుని యొద్ద నుంచి విడుదల చూడాలి అంటే గనక మనం ఏం చేయాలంటండి? ఆయన్ని మాత్రమే నువ్వు ఆలోచన కొరకు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు వెళ్ళాలి, ఆయన్ని సంప్రదించాలి. ఎందుచేత దైవవాక్యములో ఒక మాట వ్రాయబడి ఉంది. కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి, అతిశయించాలి. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినిచున్న నీవు నేను నిజముగా దేవుని దైవ విడుదల మనం చూడాలి అంటే గనక, ప్రభు నిజముగా మనల్ని కాపాడాలి అంటే గనక, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభు వేదన పడుతూ ఉన్నారు. వారు నన్ను సంప్రదించటం లేదు, నా ఆలోచన కొరకు నా యొద్దకు రావట్లేదు, నా సన్నిధిలో గడపడానికి రావట్లేదు, నా విచారణకు వారు రావట్లేదు. వారు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళి వారి గుర్రాలను, వారి రథాలను, వారి పలుకుబడిని వారు నమ్ముకుని వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుని యొద్ద సంప్రదించడానికి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుని ఆలోచనకు నువ్వు వెళ్ళినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా గడుపుతావో ప్రభు అంతగా మనతో మాట్లాడే దేవుడని మనము నిజముగా గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రభు నిశ్చయముగా మనతో మాట్లాడతాను అని అన్నారు. ఏ రీతిగా మాట్లాడతారు అంటే గనక, ఆమోసు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో వాక్యం ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. తన ప్రవక్తలైన సేవకులకు ఏది కూడా బయలుపరచకుండా ఏది ఆయన చేయడంట. అంటే నువ్వు ఆయన ఆలోచన కొరకు ఆయన సన్నిధికి వెళితే ఆయన నిశ్చయముగా నీకు బయలుపరచకుండా ఏ కార్యాన్ని ఆయన తలపెట్టడన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతనంటే పాత నిబంధన కాలంలో ఒక్కసారి మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తే, మోషేని ఐగుప్తు నుంచి ఎవరు పిలిచారండి? తండ్రి అయిన యెహోవాయే మోషేని ఐగుప్తు నుంచి పిలిచారు. అంతేగాని మోషే ఒక్కసారే జంప్ చేసుకుని ఆయన ఎర్ర సముద్రం వరకు రాలేదండి. ఎర్ర సముద్రానికి వచ్చేంత వరకు కూడా మోషేకి ఎర్ర సముద్రం ఉన్నదన్న మాటే తెలియదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేత తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది ఆయన దాచేటువంటి దేవుడు కాదు. మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ రూట్ మ్యాప్ అంతా, ఆ ప్లాన్ అంతా కూడా గీసింది ఎవరండి? తండ్రి అయిన యెహోవాయే. ఆ ప్లాన్ అంతా గీసి ఆయనే నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఒక్కసారి దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ప్రభువా ప్రభువా అని అడిగినప్పుడు, మోషే నేను చూపించినటువంటి ప్లాను, నేను చూపించినటువంటి మార్గం, నా మార్గం ఏంటి అంటే కనుక ఎర్ర సముద్రము గుండానే నిన్ను బయటికి నడిపించాలన్నది దేవుని యొక్క ప్లాను. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు నేను ఒక్కసారి దేవుని సన్నిధికి మనం వెళితే ప్రభు యొక్క ప్లాన్ ఏంటో, ప్రభు మనల్ని ఏ రీతిగా నడిపించాలో ఆయన నిశ్చయముగా మనతో మాట్లాడగలరన్న విషయాన్ని ఈ మోషే తన జీవితాన్ని బట్టి మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు ఆ సముద్రం ముందు నిలబడి ఒక్కసారి దేవుని వైపు చూసి, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి అంటే గనక మోషేతో ప్రభు తెలియపరిచినటువంటి దైవ వాక్కు, నీ చెయ్యి చాపము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఓ మోషే, నువ్వేమి చేయవలసినటువంటి పని లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చావు గనక నువ్వు చేయవలసిన పని నీ చెయ్యి ఎత్తి ప్రార్థన చేయి. నీ చెయ్యి చాపము, నీ చెయ్యి చాపము. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ,
ప్రతి దినము నిన్ను నన్ను ఎర్ర సముద్రాలు ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. ఆ ఎర్ర సముద్రాలు మనం అనుకుంటున్నాం మనకిని ఐగుప్తున్నది, మనకిని గుర్రాలున్నాయి, మనకిని రథాలున్నాయి, మనకి పలుకుబడి ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మనం ధనాన్ని చూసుకుని ఈ పని అంతా ఇది సునాయాసంగా మనం ధనముతో కొనసాగించవచ్చు, లేదా మన పలుకుబడితో దీని కార్యాన్ని నెరవేర్చవచ్చు అని మనము ఆశపడుతూ ముందుకు కొనసాగిపోతూ ఉంటున్నాం. కానీ ప్రతి దినము దేవుని యొక్క ప్లాన్ వేరు, దేవుని యొక్క రూట్ వేరు. అదే రీతిగా ఆయన చేసినటువంటి ప్లాన్ ప్రకారంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు సునాయాసంగా నడిపించుకోవాలన్న జీవితంలో ఎర్ర సముద్రము ముందున్నది. ప్రతిరోజు ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిజముగా నీకున్న పలుకుబడిని ఉపయోగించవద్దు, నీకున్న ధనాన్ని వైపు చూడొద్దు, నువ్వు నీకున్నటువంటి ఉద్యోగాన్ని చూడవద్దు, నీకున్న వ్యాపారాన్ని చూడవద్దు. నువ్వు నిజముగా మోషేతో చెప్పిన రీతిగా మోషే నీ చెయ్యెత్తు అంటే నువ్వు చెయ్యెత్తి నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడిగా నువ్వు మార్చబడితే ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోగలవు. ప్రభు మైండ్ నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు స్పెండ్ చేయగలిగినట్లయితే ప్రభువే ఆయన పరలోకము నుంచి మనతో మాట్లాడేటువంటి దేవుడని మనం గమనించుకోవాలి. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నీవు నేను ఏ విధమైనటువంటి స్థితిలో మనము కొనసాగుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆయన నడిపించాడు. అందుచేతనే కీర్తనాకారుడు ఒక మాట అంటూ భయపడుతున్నాడు. ఇందాక మనం ధ్యానించుకుందాం. ఏమనంటే కీర్తనాకారుడు 42వ అధ్యాయంలో నేనెప్పుడు సన్నిధికి వెళతాను. సంకీర్తన 139వ సంకీర్తన 7వ వచనములో ఆయన కీర్తనాకారుడు తెలియపరుచినటువంటి వాక్కును ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. 139వ సంకీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కను, నువ్వు అక్కడున్నావు. నేను పాతాళమందు పండుకును, నీవు అక్కడున్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు అంటున్నారు, ప్రభువా నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోతాను, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను. నేను పాతాళంలో ఉన్నాను, నువ్వు అక్కడున్నావు. నేను సముద్ర అగాధంలో ఉన్నాను, నువ్వు అక్కడున్నావు ప్రభువా. అందుచేతనే దావీదు, ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేస్తాను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. దావీదు భయపడుతున్నాడు. ఈరోజు నువ్వు సన్నిధికి వచ్చి సన్నిధిలో ప్రభుతో గడిపే బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావా? ఆలోచన చేయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు నేను ఎక్కడున్నామంటండి? ప్రభు ఆయన చేతిలో ఉంచుకున్నారు, ఎవ్వరును అపహరించలేరు. అటువంటి దేవుని చేతిలో ఉన్న నీవు నేను దేవుని సన్నిధిలోనే మనం గడపవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకంలో అపవాది ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నువ్వు ప్రార్థన చేయటానికి అపవాది అంగీకరించడు. నువ్వు బిజీగా తిరగడమే అపవాదికి ఇష్టము. నువ్వెప్పుడైతే ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తావో, నువ్వు మోకరించగానే అపవాది వణుకుతాడండి. కారణం ఏంటో తెలుసా అండి? పరలోకము నుండి ఆయన ప్రార్థనా శక్తితో నిన్ను దర్శిస్తారు కనుక నీ ప్రార్థనలో శక్తిని ప్రభువే పెంపొందింప చేసి నువ్వెప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అపవాది వణికినప్పుడు అపవాది క్రియలు బంధింపబడి నీ ప్రార్థనకు గొప్ప విజయం, విమోచన, విడుదల కలిగినటువంటి బిడ్డగా నువ్వు మార్చబడతావు. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దావీదు భయపడుతూ ఉన్నాడు. నేను ఎక్కడున్నా నువ్వు ఉన్నావు ప్రభు అని దావీదు అంటున్నాడు. యోహాను సువార్తకు వచ్చే సమయానికి మీరు నా చేతిలో ఉన్నారు, ఎవరు నన్ను అపహరించలేరు. అటువంటి దేవుని సన్నిధికి మనం వెళ్ళి ఆయనతో మనం కౌన్సిల్ చేయాలి, ఆయనతో విచారణ చేయాలి. ఆయన సన్నిధిలో మనం గడిపి ఆయన పాదాల యొద్ద మనం ఎప్పుడైతే గడుపుతామో ఏం జరుగుతుందో తెలుసా అండి? కొండలాంటి సమస్యలు లేదా ఎర్ర సముద్రము లాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటినీ నువ్వు నిశ్చయముగా గొప్ప విజయముతో విడుదల, విమోచన చూడగలం. స్వస్థత పొందగలవు, విడుదల చూడగలవు, విమోచన చూడగలవు. ప్రభు యొద్ద నుంచి గొప్ప కార్యాలు నువ్వు అనుభవించగలవు. అందుచేతనే మనము ఎక్కడికి వెళ్ళాలంటండి? ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఒక్క విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థనాపరుడు, అభిషేకం పొందినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడిని మనం ఒక్కసారి ధ్యానించుకున్నట్లయితే పాత నిబంధన కాలంలోనే సౌలు అభిషేకింపబడ్డాడు. ఏ రీతిగా అభిషేకింపబడ్డాడు?
ప్రవక్త సమూయేలు ద్వారా దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. అటువంటి సౌలు అభిషేకం పొందిన తర్వాత గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు తాను ఒక జంతువు యొక్క ఎముకతో శత్రువులందరినీ కూడా జయించగలిగాడు. అదే అభిషేకం పొందినటువంటి సౌలు, ఆ సౌలే కర్ణపిశాచి యొద్దకు వెళ్ళి సమూయేలు ఆత్మను బయటకు రప్పించుట కొరకు కర్ణపిశాచి యొద్దకు వెళ్ళాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో సౌలుకు మాట తెలియపరుచున్నాడు. సౌలు ఏమని తెలియపరుచున్నాడు? సౌలు, ప్రభు యొక్క స్వరము నాకు వినబడట్లేదు, ప్రభు యొక్క వాక్కు నేను వినలేకపోతూ ఉన్నాను. కారణం, సౌలు నువ్వెక్కడ విచారణకు వెళ్ళావు? దేవుని సంప్రదించావా? దేవుని సముఖంలో నువ్వు గడిపి అడిగావా అని అడిగితే సౌలు తెలియపరుచున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? నేను ప్రజల యొద్దకు విచారణకు వెళ్ళాను. ఎప్పుడైతే సౌలు ప్రజల యొద్దకు విచారణకు వెళ్ళాడో దేవుని యొక్క స్వరము మరుగు చేయబడి ఉన్నది, దేవుని యొక్క మాట మరుగు చేయబడి ఉన్నది. ఆ ప్రార్థనలో దేవుని యొక్క స్వరము, మాట, ఆ విజయము చూడలేని వాడిగా సౌలు తన జీవితాన్ని పతనము వైపు నడిపించేసుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒక్కసారి యెషయా గ్రంథం ఆ 30వ అధ్యాయం 1-3 వచనాల్లో లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఈరోజు నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు అంటే లోబడలేనటువంటి జీవితం, దేవుని వైపు తిరగలేనటువంటి జీవితం, దేవుని సన్నిధిలో విచారణకు వెళ్ళలేనటువంటి జీవితం. ఆయన మనకు కౌన్సిలర్. నువ్వు కౌన్సిల్కి వెళ్ళాలి, ఆయనతో సంప్రదించాలి, ఆయనతో నువ్వు సంభాషించాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి, ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే గడిపి, ప్రభువా నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప ఎవరు లేరని నువ్వు ఆయన పాదాల మీద స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి నువ్వు ఎప్పుడైతే వెళతావో ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినగలవు. గొప్ప విజయాన్ని నువ్వు నేను చూడగలమన్న విషయాన్ని గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే గనక ఫ్రెష్ అనాయింటింగ్ కొరకు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి దినము నీకు నాకు నూతన అభిషేకం కావాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళే సమయానికి పాత బాటిల్గానో పాత తిత్తుగాను నువ్వు వెళుతూ ఉన్నావేమో. నువ్వెప్పుడైతే నూతన తిత్తుగా నువ్వు మార్చబడతావో, నూతన అభిషేకాన్ని నువ్వు పొందుకుంటే, నూతన అభిషేకం ద్వారా నీవు నేను బలపరచబడతాం. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి పాత జీవితముతో, పాత అనాయింటింగ్తో వెళతావో, వచ్చేటువంటి కొత్త సమస్యలు నువ్వు విజయాన్ని నువ్వు చూడలేవు. అందుచేతనే దేవుని సన్నిధికి నీవు నేను ఏ రీతిగా వెళ్ళాలి అంటే ఫ్రెష్ అనాయింటింగ్ కొరకు మనం వెళ్ళాలి. ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి బిడ్డగా నీవు నీ జీవితాన్ని మార్పు చెందట కొరకు ప్రభు సముఖంలో నువ్వు తగ్గించుకుని నువ్వు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ క్రొత్త అనాయింటింగ్ మనలోకి వస్తుందో మనం నిజంగా ఆశీర్వదించబడిన బిడ్డలుగా మార్చబడతాం. లేదన్నట్లయితే ఈ పాత తిత్తితో క్రొత్త అనాయింటింగ్ నీలోనికి వచ్చినది అంటే గనక ఈ తిత్తి ఏమవుతుందంటండి, పిగిలిపోయి నువ్వు పాడైపోతావు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధికి ప్రార్థన చేయటం ద్వారా నూతన అభిషేకాన్ని మనం పొందుకోగలం. న్యూ వైను న్యూ బాటిల్కి రావాలి, నూతన బాడీలోనికి రావాలి అంటే గనక దేవుని సన్నిధిలోనే మనం పొందుకోగలం, ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం. అయితే ఒక విషయాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఎలియా, భయపడకు, 40 దినాలు నీకు ప్రయాణం సిద్ధముగా ఉన్నది. ఈరోజు నా జీవితానికి నువ్వు నిజముగా బలహీనపరచబడిన స్థితిలో, నీవు బలాన్ని కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు రీఫిల్ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. నూతన అభిషేకాన్ని నేను పొందవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు ఎప్పుడైతే క్రొత్త తిత్తిగా మార్చబడతావో, క్రొత్త ద్రాక్షారసము నీలోనికి, నూతన అభిషేకాన్ని ప్రభు నీలోనికి పంపిస్తారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను దేవుని సముఖానికి వెళ్ళి ప్రభుతో విచారణకు వెళితే ప్రభు నిశ్చయముగా మనలను నూతనంగా అభిషేకించేటువంటి దేవుడు. అందుచేతనే ఏ ప్రేయింగ్ క్రిస్టియన్ ఈస్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్, ఏ ప్రేయింగ్ పుల్పిట్ ఈస్ ఏ పవర్ఫుల్ పుల్పిట్, ఏ ప్రేయింగ్ ఫ్యామిలీ ఈస్ ఏ పవర్ఫుల్ ఫ్యామిలీ, ఏ ప్రేయింగ్ చర్చ్ ఈస్ ఏ
పవర్ఫుల్ చర్చ్. నీవు నేను ప్రార్థనా వీరులుగా ఉన్నామా? ప్రార్థన లేని వారిగా ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దావీదంతట మహారాజే భయపడి, ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను? ఈరోజు నీకు నాకు ఆ భయమే ఉన్నట్లయితే నువ్వే విషయానికి నువ్వు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో ఎటువంటి ఎర్ర సముద్రం లాంటి ఉపద్రవాలు నిన్ను నన్ను ఎదురాడినా కానీ ప్రభు గీసిన ప్లాన్ మాత్రం సేఫ్గా నడిపించే దేవుడు, మనలను సురక్షితముగా ఆయన నడిపించేటువంటి దేవుడు. ఆ దేవుని కొరకు నువ్వు నేను చేయవలసిన పని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపి ఆయన సన్నిధిలో ఆయనకి కనిపించే బిడ్డలుగా ఉంటే ఆయన చేతిలో ఉన్న నిన్ను నన్ను ఏ అపవాది మనలో ముట్టడానికి అవకాశం ఉండదు. నువ్వు నిజముగా విజయం పొందినటువంటి క్రైస్తవుడిగా నువ్వు మార్చబడతావు. ఈరోజు వాక్యాన్ని టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వింటున్న నీవు సమస్యతో, వేదనలతో, కష్టాలతో, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావేమో. నువ్వు నిజముగా నువ్వు మోకరించో, మోకాళ్ళుని ప్రార్థన చేసేటువంటి బిడ్డగా నువ్వు మార్చబడు. అపవాది క్రియలు లయపరచబడతాయి. నువ్వు నిజంగా నమ్మితే ప్రభు ఈ కార్యాన్ని ఇప్పుడే చేశారు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమె. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీ కృప చేత ఇంతవరకు ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థన ఎందుకు చేయాలి, మిమ్మల్ని గణపరచాలి ప్రభా, మీ యొద్దకు కౌన్సిల్కి రావాలి ప్రభా, మీ యొక్క నూతన అభిషేకం కొరకు మేము రావాలి ప్రభా, ఆ ప్రార్థనలో ఉన్న గొప్ప విజయాలను మా అందరితో మాట్లాడారు ప్రభా, మా అందరితో మాట్లాడారు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రార్థనాపరులుగా చేయి ప్రభా. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కుటుంబాలు ఆశీర్వదించబడితే సంఘాలు ఆశీర్వదించబడతాయి. సంఘాలు ఆశీర్వదించబడితే మా రాష్ట్రాలు, దేశాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థనలో అంత గొప్ప విజయం ఉంది ప్రభు. అటువంటి ప్రార్థనాపరులుగా ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నాం. ఈ వాక్యం వారి హృదయంలో నాటింప చేయాలి అంటే గనక పరలోకము నుండి మీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరితో సదా తోడైయుండును గాక. ఆమెన్. అందరికీ ప్రభునామం పేరిట శుభం. ప్రభునామం పేట మీ అందరికీ శుభములు. ఇప్పుడు వరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాము. మీరు పొందిన మేలులను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202998 మరియు 2432020. శుభవర్తమానం, ఇది శుభవర్తమానం, ఇది శుభవర్తమానం.